హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఊరికైతే బయలుదేరామండి. సో ఎందుకు అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా. సో ఆ తర్వాత ఇప్పుడు రథోత్సవం తర్వాత పురుష పల్లెకి అయితే జరుగుతుందన్నమాట. సో అదైతే చాలా చాలా బాగుంటుంది, చూపిస్తాను. సో అందుకోసం మేము కూడా ఇక్కడ నుంచి పండ్లు, పూలు అవన్నీ కూడా తీసుకెళ్తాం అనమాట. మోస్ట్‌లీ ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళము అక్కడ ఉన్న ఇంటి దగ్గర నుంచి. సో, ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్దామని ఇక్కడ కూడా సొంత ఇల్లే కదా. సో, ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్దామనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం అనమాట. సో, ఫైనల్‌గా ఇక్కడైతే బయలుదేరేసామండి. చాలా చీకటయిపోయింది. సో, టౌన్‌కెళ్ళి వచ్చి మళ్ళీ రెడీ అయ్యేసి వెళ్ళే టైంకి ఇంత టైం అయితే పట్టేసిందనమాట. సో, ఇక్కడైతే బయలుదేరాము. సో, వర్షం కూడా స్టార్ట్ అయింది. చినుకులైతే పడ్డాయి. సో, చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసామండి. సో, టెంపుల్ దగ్గరే భోజనాలన్నీ కూడా పెడతారు. సో, అక్కడ భోజనాలన్నీ చేసిన తర్వాత ఇక్కడైతే దేవుడికి సేవ చేద్దామని కొంచెం రష్ అయితే తగ్గింది. అందుకోసం ఇక్కడ నేను పిల్లలు కలిసి ఉంజల్ సేవ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. చూసారా అసలు ఎంత బాగుందంటే, నిజంగా దేవుడికి ఇంత దగ్గరగా చూస్తామని అస్సలు అనుకోలేం కదా. సో మనము ఎన్నో దేవస్థానాలకైతే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం కదా. సో ఇంత దగ్గరగా నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట. సో చాలా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ విషయంలో. సో ఇది చూసాను, నేను ఇంటి దగ్గర నుంచి షూట్ చేశానండి. మా మిద్దెపై నుంచి షూట్ చేశాను. సో చాలా దగ్గర అనమాట టెంపుల్కి మా ఇంటి దగ్గరికి. సో ఫైనల్గా చూసారా జనాలు అయితే. సో కొంచెం తగ్గారు, ఎందుకంటే వర్షం పడింది. సో ఫైనల్గా జనాలు చాలా తగ్గిపోయారనమాట. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా వర్షం కారణంగా ఎవరూ రాలేదు. సో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఒక 4 సాంగ్స్కేమో డ్యాన్స్ అయితే వేశారు. సో ఫైనల్గా క్యాన్సిల్ అయింది. సో ఇది వచ్చేసి 2:00 అనమాట, మిడ్‌నైట్. చూసారా 2:00కి పుష్పపల్లెకి అయితే స్టార్ట్ అయింది. సో ఆ రోజు మార్నింగ్ అయిపోతుందనమాట. తిరుక్కొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చే వేళకి ఊరంతా చుట్టుకొని వస్తుందనమాట. సో తిరిగి మళ్ళీ టెంపుల్కి చేరుకునే టైంకి 7 అయ్యిందంట. సో మేమైతే 3:30కి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసామండి. సో మరి మరుసటి రోజు పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా. సో ఫైనల్గా వెళ్తారో లేదో తెలీదు. ఫైనల్గా మేము 3:30కి అయితే బయలుదేరైతే వచ్చేసాము. అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లైక్ ఇవ్వండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 100 లైక్స్ మాత్రమేనండి. సో ఇంకెందుకు లేట్ ఇచ్చేసే